క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తుంటే కనుక ఈ 5 మిస్టేక్స్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో వెంటనే ఈ రీల్ని షేర్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ వన్ ఈజ్ మిస్సింగ్ ఆన్ ద పేమెంట్స్. అంటే మీరు ఒక్క పేమెంట్ మిస్ చేసినా కూడా మీకు పెనాల్టీ అండ్ అలాగే ఇంట్రెస్ట్ చార్జెస్ అనేవి పడుతూ ఉంటాయి. సో ఇది అవాయిడ్ చేయడానికి మీరు ఆటో డెబిట్ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, క్రెడిట్ యూటిలైజేషన్. మీ యొక్క క్రెడిట్ యూటిలైజేషన్ని ఎప్పుడు బిలో 30% మెయింటైన్ చేయండి. థర్డ్ వచ్చి క్యాష్ విత్డ్రాల్స్. యూజువల్గా మన క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 45 days ఆఫ్ రీపేమెంట్ పీరియడ్ అన్నది అవైలబిలిటీ ఉంటుంది. కానీ క్యాష్ విత్డ్రాల్స్లో మటుకు ఇమీడియట్గా ఇంట్రెస్ట్ అన్నది చార్జ్ చేయడం మొదలెత్తారు. సో 30-40% వరకు మీకు ఇంట్రెస్ట్ పేమెంట్ అన్నది చేయాల్సి ఉంటుంది. సో క్యాష్ విత్డ్రాల్స్ని అవాయిడ్ చేయండి. ఫోర్త్ మిస్టేక్ వచ్చి మినిమం పేమెంట్. చాలామంది మినిమం పేమెంటే చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క టోటల్ బిల్లో. సో దీని మూలంగా వీళ్ళు 30-40% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అవాయిడ్ చేయడానికి మేము కంప్లీట్ బిల్స్ రెగ్యులర్గా పే చేసుకుంటూ ఉండండి. అండ్ ఫిఫ్త్ వచ్చి రివార్డ్స్ అండ్ బెనిఫిట్స్. సో మనం రెగ్యులర్గా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం మూలంగా క్యాష్ బ్యాక్ అనేసి లేకపోతే ట్రావెల్ బెనిఫిట్స్ అనేసి చాలా రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అవి రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ అవి రిడీమ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.